హాయ్ హలో అందరికి నమస్తే. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే జగన్ గారిని మోసం చేసి మోసపోయామని చెప్పి ఒక నలుగురు ఎమ్మెల్సీలు తిరిగి మళ్ళీ వైసీపీలోకి రావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ఏమంటారు, సామెత ఉంటుంది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి. ఆ రకంగా ఆ నలుగురు పరిస్థితి ఉంది. ఇది చూస్తేనేమో శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ గారు మరి ఈ రాజీనామాకు సంబంధించి ఆమోదించడం లేదు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనే ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు తిరిగి వైసీపీలోకి వస్తారా, తీసుకుంటారా, లేకపోతే ఏంది వాళ్ళ పరిస్థితి దానికి సంబంధించి వీడియోలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకొని తమ పనులు చేసుకొని మరి వెంటనే పార్టీలోకి వస్తే జగన్ గారు కూడా వాళ్ళని నమ్మి ఏదో చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారనో, లేకపోతే పార్టీని బలోపేతం చేసుకోవాలనో, లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని గౌరవించాలనో ఏదో ఒక కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లా అది ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తే మొన్న అధికారం కోల్పోగానే మరి వాళ్ళు జంప్ నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో ఎవరెవరంటే జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఉన్నారు, అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ. ఇట్లా నలుగురు సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరుతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ రకంగా ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో అభ్యర్థులను ప్రకటించారో, ఇందులో నిజంగా టీడీపీ పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్ళకి దిక్కు లేదు. వర్మ లాంటి వ్యక్తి, దేవినేని ఉమ లాంటి వ్యక్తి, అదేవిధంగా వంగవీటి రాధకు ఆయన కూడా ఇస్తారని చెప్పారు అలాంటి వ్యక్తి. ముఖ్యంగా వర్మకు సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎవరి గురించి జరగట్లేదు కానీ వర్మకు సంబంధించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఈయనే కారణం కదా. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో డిప్యూటీ సీఎం పదవికి వన్నే తెచ్చారని చెప్పి, అద్భుతంగా పాలన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అనేది చెప్తాను. దాని అందరికీ కారణం ఎవరు? వర్మ సీటు త్యాగం చేయడం వల్లే ఆయన గెలిచారనేటువంటిది అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఇట్లా చర్చ జరుగుతూ ఉంది. సో మరి ఆ నమ్ముకున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు గారు న్యాయం చేయలేకపోతున్నారు. మరి మేమేమో వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి అక్కడ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుని రాజీనామా చేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే మాకు ఉన్న పదవులు పోయి ఏమంటారు కదా, కొండనాలకు మందేసం ఉన్ననాలకు ఊడిందని చెప్పి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు మరి ఇంకా భవిష్యత్తు రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఏ పదవులు వచ్చేటువంటి అవకాశం లేదు. దేనికోసం రాజీనామా చేసినట్టు వాళ్ళు ఇంకా రాజీనామా ఆమోదించండి అని చెప్పి మండలి చైర్మన్ అడిగితే పెండింగ్లో పెట్టారు అది. ఎందుకంటే వైసీపీ పార్టీ కూడా వ్యూహంతో వెళ్తుంది, అందులో భాగంగానే పెండింగ్ పెట్టారు. మండలిలో వైసీపీ పార్టీకి బలం ఉంది కాబట్టి వీళ్ళు చేసింది నడుస్తుంది అక్కడ. మరి ఇలాంటి క్రమంలో ఇక్కడ ఎమ్మెల్సీలుగా ఉండలేని పరిస్థితి, ఇక్కడ శాసనమండలికి రాలేనటువంటి పరిస్థితి. అటు చూస్తేనేమో నియోజకవర్గాల్లో అటు అధికార పార్టీ, ఇటు వైసీపీ పార్టీ, ఏ పార్టీలు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. పోనీ అధికార పార్టీ కోసం రాజీనామా చేస్తుంటే అధికార పార్టీలో ఏమైనా పనులు అవుతున్నాయంటే ఆ పనులు కూడా అవట్లేదు. 5-6 నెలలు అవుతుంది వాళ్ళు రాజీనామా చేసి. వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా చర్చ ఉందా? కనీసం ఎక్కడైనా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి ఎక్కడైనా వాళ్ళకి చెప్తా ఉన్నారు, హామీ ఇస్తున్నారా? పోనీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? పట్టించుకోవట్లేదు. మన మధ్య నేను చేశాను పోతుల సునీత గారికి సంబంధించి మళ్ళీ టీడీపీ పార్టీలో చేర్చుకుంటానంటే వద్దని చెప్పి టీడీపీ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ రకంగా మాట్లాడేది మనం చూసాం. భువనేశ్వర్ గారిని, నారా లోకేష్, చంద్రబాబు గారిని. వైసీపీలో ఉన్నప్పుడు మళ్ళీ అదే రకంగా వీళ్ళని తిట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పార్టీలే ఇట్లాంటి లీడర్లను ప్రోత్సహించకూడదు అనేటువంటి ఒక చర్చ కూడా మనం చూసాం. ఇట్లా అదేవిధంగా జయమంగళ వెంకటరమణ ఆయనకు పార్టీలోకి రాగానే ఆయన టికెట్ అది ఏమంటారు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే ఆయన కూడా అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోగానే ఆ పార్టీలోకి వెళ్ళిపోయినారు. అదేవిధంగా పద్మశ్రీ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు వాళ్ళకు కూడా అంతే. వీళ్ళు పదవులు పొందుతూ వీళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళకు పదవులు, నామినేటెడ్ పదవులు, తిరుమల దేవస్థానంలో మెంబర్గా అవకాశాలు, ఇట్లా ఎన్నో కల్పించితే ఓడిపోగానే వెళ్ళిపోయారు జగన్ మోసం చేసి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే అనవసరంగా జగన్ గారిని మోసం చేసి పార్టీకి రాజీనామా చేస్తాం, సభ్యత్వానికి ఎమ్మెల్సీ కూడా వద్దనుకొని వచ్చినాం. ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే వాళ్ళు రానిచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఉందామంటే వీళ్ళు ఉండనిచ్చే పరిస్థితి లేదు, గౌరవం లేదు. ఏం చేయాలి? మన భవిష్యత్తు ఏంది? రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయినట్టు అని చెప్పి బాధపడతా ఉన్నారంట. ఏం లాభం అంత అయిపోయిన తర్వాత? అది ముందు ఉండాలి. గెలుపు ఓటములు అనేటువంటి సర్వసాధారణం. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డటువంటి వారికి ఖచ్చితంగా మంచి పదవులు వస్తాయి. ఓడిపోగానే అందరూ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడికి పోగానే మళ్ళీ అక్కడ బాధపడతా ఉన్నారు. అనవసరంగా వెళ్ళేసి వచ్చినామని. బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అంతే అని చూస్తున్నాం మనం. ఎమ్మెల్సీ ఇస్తామని ఆయనకి ఇచ్చారు, ఎప్పుడు లేదు. గౌరవం లేదు. అక్కడ లోకల్గా ఆ నియోజకవర్గాల్లో
ఆల్రెడీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఈయనకు అసలు పడట్లేదు. సో ఇట్లా ఎమ్మెల్సీలే కాదు, చాలామంది సీనియర్లు పార్టీల నుంచి రాజీనామా చేసి పోయినటువంటి చాలామందికి కూడా ఇదే రకమైనటువంటి అవమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్ని మోసం చేసి మేము మోసం పోయామని చెప్పి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనుక ఖచ్చితంగా తిరిగి వైసీపీలోకి రావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2027 వరకు వీళ్ళకు రాజీనామా ఆమోదించేటువంటి అవకాశం లేదు. మోజరాజు గారు చైర్మన్ గారు, ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆమోదించేటువంటి అవకాశమే లేదని చెప్పి పొలిటికల్ సర్కిల్లో గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. అంతవరకు వీళ్ళు గౌరవం లేకుండా ఇటు ఈ వైసీపీలో కానీ అటు టీడీపీలో కానీ పనులు కావు, గౌరవం లేదు, కింద కార్యకర్తలు ఎవరు ఉంటే కూడా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్ని రోజులు ఇలా అని చెప్పి వాళ్ళు మదన పడతా ఉన్నారని చెప్పి మరి వైసీపీ పార్టీలో కన్నా వెళ్తే ఇక్కడ అధికార పార్టీ ఎట్లా పనులు కావట్లేదు, కనీసం వైసీపీ పార్టీలోకి వెళ్తే రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్లన్నీ వస్తాయి కదా అనేటువంటి ఒక ఆశతో తిరిగి రావాలని ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టారనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం మళ్ళీ తిరిగి వైసీపీలోకి తీసుకుంటారా, లేకపోతే కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మాకు మీరు వద్దు అని చెప్పి చెప్తారనేది రానున్న రోజులైతే తేలుతుంది. ఈ క్రమంలో శైలజనాథ్ గారికి సంబంధించి కూడా కంపేర్ చేస్తున్నారు వీళ్ళతో. లీడర్ అంటే సాకే శైలజనాథ్ గారు పార్టీ ఓడిపోయిన తర్వాత అంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమిని వీళ్ళు చెప్తాను, 11 సీట్లకే పరిమితమైంది, ప్రతిపక్ష హోదా లేని అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీలోకి మరి ఆయన జనసేనలోకి వెళ్ళొచ్చు, టీడీపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు, కానీ వెళ్లకుండా వైసీపీ పార్టీలోకి వచ్చారు. చూసావా, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చారు కదా, అలాంటి వ్యక్తికి రానున్న రోజుల్లో ఏ పదవి ఇచ్చినా కూడా తక్కువైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లీడర్ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలనేది కూడా ఆయనతో కంపేర్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సరే చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతున్న దానికి సంబంధించి. ఈ నలుగురికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ తిరిగి వస్తే వైసీపీ పార్టీలో చేర్చుకుంటే మంచిదా కాదా, మరి ఇప్పుడు అధికార పార్టీలో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, మీకున్నటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.